ఏం చేస్తున్నావు అజ్జు? తెరుస్తున్నా జాను. గిఫ్ట్లు అన్నాక అలా ఓపెన్ చేయకూడదు, మెల్లగా నెమ్మదిగా. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఈ లోపల ఉన్న గిఫ్ట్ నీకు ఎంత ఇంపార్టెంటో కాదో నాకు తెలియదు, కానీ దీన్ని ర్యాప్ చేసిన ర్యాపర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకో, ర్యాపర్లు దొరకవరా, దానికి మళ్ళీ అడిషనల్ ఛార్జెస్ వేస్తారు. అదే ర్యాపర్ని అప్పుడు వాడితే ర్యాపర్ ఇంపార్టెంట్. చావు తెలితే మెల్లగా ఇలా మెల్లగా ఇలా తీస్తే పనికి వస్తుంది. టు కిల్ మాకింగ్ బర్డ్ అంట, తీసుకో. బేబీ, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఎందుకు? రేపు మా బాస్ సిల్వర్ జూబ్లీ యానివర్సరీ. ఓకే, అందరినీ రమ్మన్నారు. ఏం గిఫ్ట్ తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అనుకో, యునో మన లెవెల్లోనే ఏదో ఒకటి ఇస్తాము. మనం ఇచ్చే గిఫ్ట్స్ యునో మంచిగానే అనిపిస్తుంది అండ్ దే లైక్ ఇట్. బట్ దీస్ గైస్ ఆర్ ఆల్రెడీ సో ఫిల్లీ రిచ్. మనం ఏ ఇచ్చినా చిన్నగానే అనిపిస్తుంది కదా. కరెక్టే. మరి ఏం డిసైడ్ అయినావు? ఒకటి అనుకుంటున్నా. ఏంటి? ఏం తీసుకోకుండా వెళ్దామని. బెస్ట్. ఏంటి సీక్రెట్స్ అంటానా? అసలు కొంతమంది గిఫ్ట్లు ఏమి ఇస్తారో ఎందుకు ఇస్తారో అర్థం కాదు. అది దేనికైనా పనికొస్తుంది అంటావా? ఒక్కదానికి పనికొస్తుందిరా. దేనికి? ఇంకెవరికైనా నేను గిఫ్ట్ ఇవ్వాలన్నప్పుడు ఇది ఇచ్చేస్తా. అంటే ఏం ఇవ్వాలో తెలియనప్పుడు బాగా పనికొస్తుంది. లాల్, రియలీ యు డూ దట్? యా. సి, మనకి ఎప్పుడైనా ఎవరైనా చిరిగి నోట్ ఇచ్చారనుకో, మనం ఏం చేస్తాం, దాన్ని నీట్ గా ఫోల్డ్ చేసి అది ఎక్కడ చిరిగిందో కనిపించకుండా మళ్ళీ దాన్ని ఇంకెవరికైనా పాస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది కూడా అంతే. ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే ఇది కూడా వాళ్ళకి ఎవరో గిఫ్ట్ ఇచ్చింది, గిఫ్ట్ ఇచ్చినట్టుంది. కుడ్ బి. చూస్తే ఆల్రెడీ వాడేసిన దానిలోనే ఉంది. జాను, ఈ ఫోటో బాగుందా? బాగుందిరా. ఇది బాగుంది. ముందుది బాగుందా, ఇది బాగుందా? రెండు బాగానే ఉన్నాయిరా, రెండు డిఫరెంట్. ఎట్లా కంపేర్ చేయమంటావు? అయినా ఏంటి దొబ్బుడు, నేను సినిమా చూస్తున్నానా? అబ్బా జాను, కావ్య బర్త్డేనే. సో ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కావట్లే, డబ్బులు కూడా లేవు ఎవరి దగ్గర. సో మా గ్రూప్ ఫొటోస్ అన్ని కొలాజ్ చేసి ఇద్దామని. మరి ఇద్దామంటే స్టోరీ పెట్టి ట్యాగ్ చేయడం కాదు, ఇది వుడ్ కార్వింగ్ లేకపోతే క్రిస్టల్ కార్వింగ్ ఉంటాయి కదా, అది చేపిద్దామని. దాన్ని కూడా పెట్టుకుంటే మంచి మెమరీస్ లా ఉంటది కదా. కాలేజీలో కొలాజులు చాలా కామన్ అచ్చు, మేము చేసాం చాలా. ఒక పని చేయవా ప్లీజ్, సుశాంత్ కూడా ఒక కొలాజ్ చేసివా? ఫోటోలు పంపిస్తా, చేస్తావా ప్లీజ్? వాడి పోతే వస్తాను. నువ్వే చేసి ఆర్డర్ పెడతా. చేస్తాలే. ఓసే జాను, మన ఇంట్లో ఏమైనా పెద్ద ఖాళీ డబ్బా ఏదన్నా ఉందా? ఎందుకు? ప్రశాంత్ గాడి పెళ్ళుంది కదా సాయంత్రము, గిఫ్ట్ ప్యాక్ చేద్దామని. ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఇదిగో ఈ వినాయకుడు. బాగుందిలే. ఆల్రెడీ చిన్న డబ్బాలు ఉన్నాయి కదా మమ్మీ. చిన్న డబ్బాలు ఉన్నాయి లేవే, అది కాదు. కానీ ఇప్పుడు దీని విలువ ఎక్కువ.